తొలిచిన ఇంట భాగ్యరాసులెన్నో కురిసేను విలసిల్లే సంతోషాల పంట సంతానం లేకున్న సంతూనిచ్చేను మురిపాల పాలెన్నో ముంగిట్లో పొంగేను సంతానం లేకున్న సంతూనిచ్చేను మురిపాల పాలెన్నో ముంగిట్లో పొంగేను కోటి భక్తులెల్లా పులకించే నేల నీలనే కదా స్వామి ఓ పర్ణశాల కోటి భక్తులెల్లా పులకించే నేల నీలనే కదా స్వామి ఓ పర్ణశాల గూగూడు క్షేత్రాన్ని చూడంగా రండి కుళ్ళాయి స్వామిని దర్శించుకోరండి గూగూడు క్షేత్రాన్ని చూడంగా రండి కుళ్ళాయి స్వామిని దర్శించుకోరండి గొడుగు గల్లా దేవదేవుడు ఓ రామ కుళ్ళాయి స్వామంట రఘుమల్లేలో రామ గొడుగు గల్లా దేవదేవుడు ఓ రామ కుళ్ళాయి స్వామంట రఘుమల్లేలో రామ గుహుడు నడిచిన భువి పైన శ్రీరామ గూగూడులోన కొలువైనాడమ్మ గుహుడు నడిచిన భువి పైన శ్రీరామ గూగూడులోన కొలువైనాడమ్మ చదివింపుల స్వామి చల్లనైన వాడు చక్కెరంటి తీపి మనసున్నవాడమ్మ చదివింపుల స్వామి చల్లనైన వాడు చక్కెరంటి తీపి మనసున్నవాడమ్మ తలతల మెరిసేను పీరు సౌదములో తరగని సిరులిచ్చే సుగుణాల వేల్పులే తలతల మెరిసేను పీరు సౌదములో తరగని సిరులిచ్చే సుగుణాల వేల్పులే సంధ్య వేళ వెలిసి సాక్షాత్కరించేను సర్వ ప్రపంచం సేవించేనోయమ్మ సంధ్య వేళ వెలిసి సాక్షాత్కరించేను సర్వ ప్రపంచం సేవించేనోయమ్మ నిండైన మనసుతో కొలిచితే చాలమ్మ నీడల్లే నడిచొచ్చి కాపాడే దేవుడు నిండైన మనసుతో కొలిచితే చాలమ్మ నీడల్లే నడిచొచ్చి కాపాడే దేవుడు విధిరాతను మార్చే జగతి ప్రదాత నీ గాథ శ్రవణమే మా పుణ్యప్రదము విధిరాతను మార్చే జగతి ప్రదాత నీ గాథ శ్రవణమే మా పుణ్యప్రదము ఓయమ్మలాల మాయమ్మలాల గూగూడు క్షేత్ర చరితాన్ని వినరే ఓయమ్మలాల మాయమ్మలాల కుల్లాయి స్వామి మహిమలు కనరే ఓయమ్మలాల మాయమ్మలాల కుర్లగుట్ట వెలుగు పల్లె పల్లెలు దాటి ఓయమ్మలాల మాయమ్మలాల జగమెరిగిన బీజాక్షరాల మహిమ ఓయమ్మలాల మాయమ్మలాల అండపిండ బ్రహ్మాండములోని గ్రహములన్నిటిలోన భూమి గొప్పది అనంత కోటి జీవరాశుల్లోన మానవ జన్మ ఉత్తమమైనది మానవ జన్మను మహోన్నతంగా తీర్చిదిద్దుకున్న దివ్య పురుషులు ఓయమ్మలాల మాయమ్మలాల రామాచారి లక్ష్మణచారి వీరు ఇద్దరు విశ్వ బ్రాహ్మణులు కూడిన శిల్పాలతో చెక్కిన చక్కని సిరి సంపదాలెన్నో కూడిన మాయని దిగులొకటి ఇద్దరి మనసుల్లో ఉందంట ఏమిటి మాయని దిగులొకటి ఇద్దరి మనసుల్లో ఉందంట ఏమిటి
అన్నా, ఎందుకు దిగులుగా ఉన్నావు? దిగులా? నాకా? అదేం లేదు లక్ష్మణ. నువ్వు లేదన్నా కాదన్నా సమాధానం నీ మౌనమే చెబుతోంది. ఏమిటో పోగొట్టుకున్నట్టు ఎందుకా బాధ? పోగొట్టుకున్నది ఏదీ లేదు లక్ష్మణ. కాని మనం పొందింది ఏమున్నదని ఆలోచిస్తున్నాను లక్ష్మణ. అర్థం కాలేదు. నా ప్రశ్నకు అర్థం లేదు లక్ష్మణ. ఈ జన్మకు శిల్పులుగా మనకి ఎంత పేరున్నా, సిరి సంపదలకు కొదవలేకున్నా, అన్నీ ఉన్నా ఎందుకో నాకు తృప్తి కలగడం లేదు. ఇదే అన్నా మానవ జన్మంటే, తృప్తి ఎప్పటికీ తీరదు. ఇదే లక్ష్మణ నువ్వు చెప్పింది. తృప్తి తీరలేదు. నా ఆత్మతృప్తి తీరటానికి, ఈ జన్మ తరించటానికి ఏదో చెయ్యాలని తపనగా ఉంది. అదే నా దిగులు, నా బాధ. అన్నా, నేను కూడా చాలాసార్లు అనుభవించాను ఈ బాధ. కాని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం నీ చేతిలోనో నా చేతిలోనో ఉందని అనిపించడం లేదు. మన ఇద్దరి చేతుల్లోనే ఉందని అనిపిస్తోంది. చెప్పు, ఏం చేద్దాం? తమ్ముడు, ప్రపంచంలో ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అవి స్నేహితులవైనా, సోదరులవైనా, కవలలవైనా. కాని మనిద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయంటే అందులో ఏదో దైవత్వం ఉంది. వృత్తే దైవం అన్నారు పెద్దలు. మనం మన కళా నైపుణ్యంతో పంచలోహాలతో పంచభూతాలకి, ప్రపంచ మూలాలకి ప్రసిద్ధి పొందే 2 అపురూపమైన పీర్లను తయారు చేసి వాటిపై అతి శక్తివంతమైన బీజాక్షరాలు లిఖించి దైవత్వం నిండిన ఆ పీర్లను మనసారా పూజించి కళ్ళారా కాంచిన రోజున మన జన్మ ధన్యమవుతుంది. ఇదే నా ఆలోచన లక్ష్మణ. అన్నా, నీ మాటల్లో దైవత్వాన్ని, కన్నుల్లో ఓ కాంతి రూపాన్ని చూశాను. క్షణం ఆలస్యం చేసినా నా మనసుకి తట్టుకోలేదు. పదన్నా, పని మొదలు పెడదాం. దివ్య రూపమొకటి కళ్ళ నిండుగా కోటి కలలు పండే నోయమ్మ. మేటి శిల్పాల్ని మలచిరి వారమ్మ. పంచలోహ పీర్లు కాంతిగా వెలుగులు ప్రసరించే నోయమ్మ. పంచలోహ పీర్లు కాంతిగా వెలుగులు ప్రసరించే నోయమ్మ. మీరు ఈ చంద్రాయనపేట గ్రామంలో పుట్టడం ఈ గ్రామం చేసుకున్న పుణ్యం. ఈ ఊరి పేరును చిరస్థాయిగా నిలిపే గొప్ప పని మీరు చేశారు. మీ ఖ్యాతి నలుదిశలా వ్యాపిస్తుంది. మీరు మరిచింది సామాన్యమైన శిల్పాలను కాదయ్యా, దైవత్వం అణువణువునా నిండిన మహనీయమైన పేర్లను. మీ చేతుల్లో ఏదో మహిముంది. వీటిని చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. ఇది వరకు ఎప్పుడూ చూడని గొప్ప రూపాలు ఈ పంచలోహాలలో ఒదిగిపోవడం చూస్తుంటే మానవులే కాదు, పంచభూతాలు సైతం ఈ పంచలోహాల్ని సేవిస్తాయి. ఏ దేవుడు మిమ్మల్ని వరించి తన రూపాన్ని తానే మీ చేతుల ద్వారా మలుచుకుని మీ జన్మను చరితార్థం చేశాడు. శిల్పులుగా మీ స్థానం ఎప్పటికీ ఉన్నతమైంది. కలియుగం ఉన్నంత వరకు మీ పేరు చెరిగిపోనిది. బీజాక్షరాలతో తనకు తాను ప్రాణం పోసుకున్న, తన పేరును ఇంకా మనకు తెలుపుకున్న స్వామి ఆంతర్యం ఏమిటో బోధపడ్డం లేదు. ఏమైతేనేమి, స్వామిని ముందుగా ఆహ్వానిద్దాం. పంచలోహ రూప పంచభూతనాదరావయ్యా మా బంగారు దేవుడా. పంచలోహ రూప పంచభూతనాదరావయ్యా మా బంగారు దేవుడా. మా పల్లె వాకిట్లో అతిథిగా కాదయ్యా కొలువుండి మమ్మల్ని కాచుకోవయ్యా. మా పల్లె వాకిట్లో అతిథిగా కాదయ్యా కొలువుండి మమ్మల్ని కాచుకోవయ్యా. మా నేలమ్మ తల్లి నోముల వరము నీ రాకతోనే మా జన్మ ధన్యము. నీ పాద పద్మమే మాకు శరణము. నీ పాద పద్మమే మాకు శరణము. నీ పాద పద్మమే మాకు శరణము. పైరగాలిలా మా పైరులో గిల్లో పచ్చబొట్టువై పంట
పంచలోహ రూప పంచభూతనాథ రావయ్యా మా బంగారు దేవుడా పంచలోహ రూప పంచభూతనాథ రావయ్యా మా బంగారు దేవుడా మా పల్లె వాకిట్లో అతిథిగా కాదయ్య కొలువుండి మమ్మల్ని కాచుకోవయ్యా మా పల్లె వాకిట్లో అతిథిగా కాదయ్య కొలువుండి మమ్మల్ని కాచుకోవయ్యా గోగుల్లో గోగుల్లో అగ్ని పూలు అలలా ఎగసి చురచురమన్నాయే గోగుల్లో 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 అగ్ని పూలు అలలా ఎగసి చురచురమన్నాయే గోగుల్లో 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 హఠాత్తుగా ఊర్లో మంటలు చెలరేగాయమ్మో గోగుల్లో 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 చెలరేగే మంటలు చూసి ప్రజలు భయపడ్డారే గోగుల్లో 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 చెలరేగే మంటలు చూసి ప్రజలు భయపడ్డారే గోగుల్లో 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 చకచకమంటూ చల్లిరి నీళ్లు చల్లారే దాకా గోగుల్లో 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 చకచకమంటూ చల్లిరి నీళ్లు చల్లారే దాకా గోగుల్లో 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 ఏం తప్పు జరిగేనని అందరూ అనుకుంటుండ్రే గోగుల్లో 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 ఏం తప్పు జరిగేనని అందరూ అనుకుంటుండ్రే గోగుల్లో 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 ఎన్నడు జరగని వింత ఇదని అతిశయపడుతుండ్రే గోగుల్లో 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 ఎన్నడు జరగని వింత ఇదని అతిశయపడుతుండ్రే గోగుల్లో 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 పంచలోహ పీర్లు బాగా పట్టాయేమోనని గోగుల్లో 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 పంచలోహ పీర్లు బాగా పట్టాయేమోనని గోగుల్లో 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 ప్రజలెల్లా భూమి గూడి చర్చించుకుంటుండ్రే గోగుల్లో 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 ప్రజలెల్లా భూమి గూడి చర్చించుకుంటుండ్రే గోగుల్లో గోగుల్లో పేర్లు ఊర్లోకి వచ్చిన రోజునే ఊరు కాలిపోవడం గ్రామానికి మంచిది కాదు. ఏదో అశుభం జరుగుండాలి, లేక మనం పేర్లకు శాంతి చేయకుండా పూజ చేయడమైనా దీనికి కారణం అయి ఉండాలి. శాంతి చేసి పేర్లను ప్రసన్నం చేసుకోవాలి, లేకపోతే ముందు ముందు ప్రమాదాలు జరుగుతాయి. తొందరలోనే శాంతి పూజ జరిపిద్దాం. నేను పుట్టినప్పటి నుంచి ఎంత ఘోరమైన కరువు ఇంతవరకు చూడలేదు. మన ఊరికి ఎందుకెంత ఘోరమైన కరువు వచ్చింది? ఏం గ్రహణం పట్టుకుంది మన ఊరికి? గ్రహణం కాదురా, గ్రహాలు. ఏం గ్రహణాలరా? రామాచారి, లక్ష్మణాచారి. వాళ్ళిద్దరూ గ్రహణాలా? నాకు నమ్మబుద్ధి కావడం లేదురా. చినుకురాలకుంటే వాళ్ళేం చేస్తారు? నిప్పంటుకుంటే వాళ్ళిద్దరే ఎలా ఆర్పుతారు? కష్టం వచ్చినా కరువు వచ్చినా వాళ్ళిద్దరినే బాధ్యులు చేయడం ధర్మం కాదురా. ధర్మ అధర్మాల గురించి విడిచిపెట్టు. ఊర్లో ఈ వింతలన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? రామాచారి, లక్ష్మణాచారి ఆ పంచలోహ పిల్లను తెచ్చినప్పటి నుంచి. అవునరా, నువ్వు చెప్పింది కొట్టిపారేయలేం. ఆ పీర్లు అలా ఊర్లోకి వచ్చాయో లేదో, ఊరికి నిప్పంటుకుంది, కరువు కాటేసింది. కొంచెం ఆలోచించు. ఏమో, నిజమే కావచ్చునేమో.
అన్నం తినే వేళయింది, వీడింకా రాలేదేంటి? ఏం పిల్లలో ఏవో, ఆటల్లో పడితే అన్నీ మర్చిపోతారు. ఏమయ్యా, మన బిడ్డ కనిపించాడా? లేదే. వీడింకా ఇంటికి రాలేదు. మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రోజు రోజుకి వీడికి ఆటలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజు 2 దెబ్బలు పడితేనే గాని వీడు మాట విండు. ఒరేయ్ రవి, మా వాడెక్కడ్రా? ఏమో నాకు తెలుసు. రే, మా వాడిని చూసావా? అమ్మో నేను చూడలేదు. రే, ఎందుకు ఏడుస్తున్నావురా? మా వాడేడి? మీతో రాలేదా? మీతో ఆడుకోలేదా? ఆడుకున్నాడు. మరేడి? కళ్ళగంతలు ఆడుతూ నీళ్ళలో పడ్డాడు. అంత పిలిచినా బయటికి రాలేదు. నీతో చెప్తే మీరు కొడతారని అందరూ భయపడుతున్నారు. ఈ నగుమాము వాడేనే అబూసి నవ్వుల్లో కలలన్నీ జారేనే బుడి బుడి నడకలు ఆగితే స్వామి గర్భశోకమింతో పొంగేలే. బుడి బుడి నడకలు ఆగితే స్వామి గర్భశోకమింతో పొంగేలే. అయ్యా రమ్మన్నారంట? అవును రామాచారి, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. పెద్దలందరూ కలిసి ఒక విషయాన్ని చెప్తున్నారంటే అది కష్టమైన ఎంతో ఉపయోగకరమైనదే అయి ఉంటుంది. చెప్పండి. ఈ సమయంలో ఇలా చెప్పడం భావ్యం కాదు, కానీ చెప్పక తప్పదు. కానిదేదో చెప్పడానికి మీరు మా శత్రువులు కాదు, ఊరు మంచి కోరేవారు. మీ మాటలు అలా ఊహించుకోవడం మాకు భావ్యం కాదు. మీరు గొప్పవారు కావడానికి మీ మంచి మాటలే నిదర్శనం. మీరు గొప్ప శిల్పాలనే చేశారు. పంచలోహాలతో అద్భుతమైన కళాఖండాలు చేశారు. అవి ఎంతో మహిమ కలవి కూడా, అందులో సందేహం లేదు. కానీ అవి మన ఊర్లో అడుగుపెట్టినప్పటి నుంచి మన ఊరికి అరిష్టం పట్టుకుంది. అందరూ ఎవరికి తోచినట్టు వారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందులో నిజం ఉందో లేదో మాకు తెలియదు, కానీ జరగవలసిన నష్టం జరుగుతూనే ఉంది. ఊరు కాలిపోయింది.
చాలా మంది రోగాల బారిన పడ్డారు. అన్నిటికీ మించి మీరు బిడ్డను పోగొట్టుకున్నారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే ఎవరికైనా అనుమానం రాక మానదు. పైగా రోజు రోజుకు ఏమవుతుందో అన్న భయం పట్టి పీడిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో మేమున్నాం. పుట్టెడు దుఃఖంలో కుమిలిపోతున్నాం. ఈ ఊరికి పెద్ద దిక్కు మీరు. చెప్పండి, ఏం చేయమన్నా చేస్తాం. ఎంతో మహిమాన్వితమైన ఈ పీర్లను మోసే శక్తి మన ఊరికి లేదని కొంతమంది పండితులు చెప్పారు. ఈ పీర్లను తీసుకుని ఈ ఊరికి పడమటి వైపు ప్రయాణించండి. అలా వెళ్తూ ఉండగా ఎక్కడ మీకు మొయ్యలేని భారం అవుతుందో అక్కడ ఈ పీర్లను వదిలేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పీర్లు ఎవరికీ కనిపించకూడదు. కనిపించిన వారికి కూడా ప్రమాదమే. ఏ కాలంలో ఎప్పుడు ఎవరికి సాక్షాత్కరిస్తాయో ఆ భగవంతుడికే తెలుసు. 10 మంది నడిచే దారిని కాదని వేరే దారిలో నడవడం మాకు మంచిది కాదు. ఘనంగా ఈ పీర్లను ఆహ్వానించాం. ఘనంగానే సాగనంపుదాం. పదండి. ఓయమ్మలాల మాయమ్మలాల ఏమి ఘోరమో ఏమి కర్మమో, ఓయమ్మలాల మాయమ్మలాల ఏమి శాపమో ఎంత శోకమో, ఓయమ్మలాల మాయమ్మలాల కన్నీటి కడలిని దాచే తీరమేదో, ఓయమ్మలాల మాయమ్మలాల. శోకాన్ని ఇచ్చే రుణముగ శత్రువాయన శిల్ప సౌరభం. ఏ అంశాన మేము చేసిన పాపము వంశమే నిర్వంశమాయే. ఊరు తగలబడే వాడ పోరుబడే కట్టె కాలబడే ఖ్యాతి కూలబడే రామాచారి లక్ష్మణచారి కలగన్నదేమిటో మిగిలింది ఏమిటో, ఓయమ్మలాల మాయమ్మలాల కలగన్నదేమిటో మిగిలింది ఏమిటో, ఓయమ్మలాల మాయమ్మలాల. ఓయమ్మలాల మాయమ్మలాల రామాచారికి గుండె జారేని, ఓయమ్మలాల మాయమ్మలాల లక్ష్మణచారి మూగబోయేని, ఓయమ్మలాల మాయమ్మలాల దిక్కు దిక్కున పెక్కటిల్లే ఆ దుఃఖాన్ని చూసే దిక్కెవరోయమ్మా. పదిలమైన పీర్లు పలకమాసేనా పొరపాటు నా ఉలి పట్టు జారేనా, రూపుమారి శిల్పం కల్పమాయేనా కోపంతో కన్నెర్ర చేసేనా. జన్మ తరించేటి కర్మ ఫలించేటి దివ్య రూపాన్నే జగతికి చూపే కలలు కన్న మా బతుకు రాతలను ఎండమా విసిరతో రాశావదేవా, ఓ దేవదేవా మా దేవదేవా. ఎండమా విసిరతో రాశావదేవా, ఓ దేవదేవా మా దేవదేవా.
చేస్తుండ్రే ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల పడమటి దారిన సాగిపోతుండ్రే ఓయమ్మలాల మాయమ్మలాల మెట్టగట్టు ఎన్ను ఎక్కి దిగుతూ వారు అడుగు తడబడినా ఆగకున్నారే కొండగుట్ట గట్టు మీదికి రాగానే పీర్లు బరువయ్యి భారమాయనే అన్నా బరువును తాళలేకున్నా అన్నాడు తమ్ముడు లక్ష్మణచారి అక్కడున్న గుహలో పీర్లను వదిలి వెళ్ళిపోదామని రామచారి చెప్పే ఆ గుహలోకి వెళ్లి పీర్లను దించి నమస్కరించి వెళ్ళిపోయిరే ఓయమ్మలాల మాయమ్మలాల స్వామి, శిల్పుల బ్రతుకులు ఎప్పుడూ ఛిద్రమే. శిలలకు ఈ విషయాలు తెలిస్తే అవి కూడా మాకు దూరం అవుతాయేమో. వాటికి సజీవ సాక్ష్యాలు తెలియకపోవటమే మాకు వరం. కాని కళనే నమ్ముకున్న మాలాంటి వారికి ఇది శాపం. ఇది మా బ్రతుకు చిత్రం. కాని మేలు జరిగితే తప్ప ప్రపంచంలో ప్రతి వాటిని తిరస్కరిస్తారు ప్రజలు. అందులో దైవానికి కూడా ఆస్కారం లేదు. మేలు జరిగేంత వరకు ఎదురు చూసే ఓపిక వారికి లేదు. ఏదైనా తొందరగా జరిగిపోవాలి. మేలు జరిగితే పూజిస్తారు, కీడు జరిగితే ఇలాగే దూరం చేస్తారు. ఇది మా పరిస్థితి. మమ్మల్ని క్షమించండి స్వామి. ఇంతకంటే చెప్పడానికి చేయటానికి ఏమీ లేదు. అపనింద, కడుపు కోత, ఇదే మా విధిరాత. స్వామి, నేను కొలుచుకునే భాగ్యం మాకు లేదు. నేను తలుచుకునే యోగ్యత మాకు లేదు. మా ఊరి నడిబొడ్డున నీ కొలువును చూసే వైభోగం మాకు లేదు. నీ రాక మా ఊరికి ఒక ఘనమైన కీర్తి అనుకున్నాం. కాని ఇలా అపఖ్యాతి పాలవుతామని కలలో కూడా ఊహించలేదు. ఊపిరిపోతోంది, బిడ్డలు చనిపోతున్నారు, ఊరు కాలిపోతోంది. ప్రతిరోజు ఊరిలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. దీనికంతటికీ కారణం కొంతమంది మేమంటున్నారు, కొంతమంది మీరంటున్నారు. ఎవరేమన్నా, ఏది ఏమైనా నాకర్థమైంది ఒకటే: మా ఊరిలో కొలువుండడం నీకు ఇష్టం లేదు స్వామి. నీ నివాసం మా ప్రాంతం కాదు. మీ చరణాలు తాకే ఆ చోటు ఎక్కడ ఉందో ఆ నేలమ్మ తల్లి గ్రామ ప్రజలు పునీతులు. ఈ జన్మకు మాకు ఆనందం లేదు స్వామి, ఆనందం లేదు. ఓయమ్మలాల మాయమ్మలాల నిశ్శబ్ద రాత్రి నిద్దుర లేచే ఓయమ్మలాల మాయమ్మలాల నింగినున్న చుక్క వెలుగులు చిందే ఓయమ్మలాల మాయమ్మలాల చుక్క వెలుగు బీజాక్షరాలలోకి సర్రున జారి కాంతులు జిమ్మే. ప్రచండ శక్తి ఒకటి పంచలోహాలలో పరిపూర్ణముగా దాగి ఉన్నదమ్మా. సురలోకమల్లే సారంగమాడే చుట్టూ ఎవరు లేరు చూసేవారెవరమ్మా. బంగారు కొండల్లే దగదగలాడుతూ ఆ కొండ గుహ వెలిగిపోతోంది ఓయమ్మలాల మాయమ్మలాల. బీజాక్షరాల శక్తి బీజము బ్రహ్మాండపురమును కదిలించబోతుంది. బీజాక్షరాల శక్తి బీజము బ్రహ్మాండపురమును కదిలించబోతోంది. గూగుడు నడిమ
కుల్లాయి నీవు ఘనముగా నిలిచితివయ్యో స్వామి కుల్లాయి నీవు శతబాను చేతుడవయ్యో స్వామి కుల్లాయి నీవు శతబాను చేతుడవయ్యో స్వామి కుల్లాయి నీవు శరణిచ్చే నాదుడవయ్యో స్వామి కుల్లాయి నీవు శరణిచ్చే నాదుడవయ్యో స్వామి కుల్లాయి నీవు శక్తులను అందించేవు గ్రహాలను అందించేవు ఆపదలను మాపేవు ఆకులను కాచేవు భక్తులకు బంధువు నీవే స్వామి కుల్లాయి నీవు భక్తులకు బంధువు నీవే స్వామి కుల్లాయి నీవు మధ్యాహ్న స్వామి కుల్లాయి నీవు ఘనముగా నిలిచితివయ్యో స్వామి కుల్లాయి నీవు కనిపించే దైవము నీవే స్వామి కుల్లాయి నీవు కనిపించే దైవము నీవే స్వామి కుల్లాయి నీవు కరుణాకర వరదుడు నీవే స్వామి కుల్లాయి నీవు కరుణాకర వరదుడు విశ్వసిస్తుంది. ఇక సత్యాన్వేషణ ఇదే మోక్ష మార్గం. ఎటువంటి తీపి పదార్థమైన కాలక్రమంలో తీయదనం కోల్పోతుంది. కాని భగవంతుని నామస్మరణలో ఉన్న తీయదనం పలికిన కొద్దీ పెరుగుతుంది. భగవంతుడైన శ్రీరాముడు అజ్ఞాతంగా జరిగిన పాపాలను కూడా క్షమించగల విధాత. రామనామం ఎంతో మధురం. రామనామ జపంలో తేలియాడే వారికి ఇహపర బంధాలు ఉండవు. భగవంతుని హృదయంతో తపించడమే తపస్సు. తపస్సు ఫలితం తప్పక ఉంటుంది. ఆ ఫలితమే సత్యాన్వేషణను మీ కళ్ళ ముందు ఉంచుతుంది. రామనామాన్ని జపించండి, ముక్తి మార్గాన్ని పొందండి. జై శ్రీరామ్. లక్ష్మణ, నా భక్తుడి పలుకులు నాకు వినిపిస్తున్నాయి. ఈ దారిలో పద. అన్నా, ఈ దారి కొంత ఇబ్బందిగా ఉంటుందేమోనని నా మనసు గోచరిస్తున్నది. అరిషడ్వర్గాలను త్యజించి ఇంద్రియాలను నిగ్రహించి నా యందు ఆత్మను నిలిపి నా కోసం తపస్సు చేస్తున్న నా భక్తులను కలువక తప్పదుగా. ఈ మార్గదరిలోనే మహాభక్తుడు గుహుడు ఉన్నాడు. అతనికి దర్శనమిచ్చి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి వనవాసాన్ని కొనసాగిద్దాం. అయోధ్య రాముని రఘుమల్లేలో రామాది భక్తుడమ్మ రఘుమల్లేలో రామ. అయోధ్య రాముని రఘుమల్లేలో రామాది భక్తుడమ్మ రఘుమల్లేలో రామ. మహాభక్తుడంటే రఘుమల్లేలో రామ, గుహేశ్వరుడే రఘుమల్లేలో రామ. మహాభక్తుడంటే రఘుమల్లేలో రామ, గుహేశ్వరుడే రఘుమల్లేలో రామ. రాముడి గుండెలో కొలువైన వాడు రామ
మాయమ్మలాల నేత్ర పర్వం మెరిసే ఆరాధన గదులే ఓయమ్మలాల మాయమ్మలాల వేదవచనం చేయు రామ భక్తుడు గుహుని యోగిని వాసామదిలే రామ శబ్దము ఆశ్రమమంతా తరంగమాయే వేద వేదాల విజ్ఞాన సారాన్ని జనుల కొసగెను గురువు గుహుడు శిష్యుల పాలిట జ్ఞానోదయంగా ఆశ్రమమంతా కోలాహలంగా రామ పూజతో రామ భక్తితో రామ శక్తితో వెలిగేను గుహుడు తపస్సు మోక్ష ఫలములే ఎందరెందరమ్మా భక్తులు నీరాజనాలేలే మనసులు ఎందరెందరమ్మా భక్తులు నీరాజనాలేలే మనసులు రామపాదం సోకిన రేణువులు పుణ్యప్రదము కావా జన్మలు రామపాదం సోకిన రేణువులు పుణ్యప్రదము కావా జన్మలు. ఏమిటి కలవరం? కాదు కాదు, ఇది కలవరం కాదు. ఏదో శక్తి నన్ను లాగేస్తోంది. ఏమిటా శక్తి? నన్ను ఆ రామనామం తప్ప మరి ఏది కదిలించలేదు. నా కోసం రాముడు వస్తున్నాడు, లేకపోతే ఈ భంగ మీద కలుగును. అడుగో రాముడు, నా రాముడు వస్తున్నాడు. అడుగడుగో రాముడు నా మొర ఆలకించాడు. శ్రీరామ దీనబాంధవ, నా కోసం వస్తున్నావా? నా తపస్సు ఫలించింది ప్రభు, వస్తున్నాను, నీకోసం వస్తున్నాను స్వామి. రామ శ్రీరామ. రామ శబ్దం చేరే ఇంపుగా రామచంద్రుడి చెవికి సొంపుగా దివ్య దృష్టితో నా చూడగా గుహుడు కనిపించే లీలగా రామ శబ్దం చేరే ఇంపుగా రామచంద్రుడి చెవికి సొంపుగా దివ్య దృష్టితో నా చూడగా గుహుడు కనిపించే లీలగా రామ శబ్దం చేరే ఇంపుగా రామచంద్రుడి చెవికి సొంపుగా ఓయమ్మలాల మాయమ్మలాల అల్లంత దూరంలో రాముడు కనిపించే ఓయమ్మలాల మాయమ్మలాల పుడి మనసు పులకించిపోయే ఓయమ్మలాల మాయమ్మలాల అతి వేగంగా గుండె కొట్టుకునే ఓయమ్మలాల మాయమ్మలాల అంతే వేగంగా రాముణ్ణి దరిచేరే ఓయమ్మలాల మాయమ్మలాల. కలయా నిజమా కను చూసేదేమిటో కన్నీరుడికే కలవరము కాదికా
కళ్ళ నిండా నీ రూపం నిండిన కలిగేను మోక్షము జన్మ జన్మలు స్వామి. ఈ అడవి తల్లి తోరణాల నుండి మా ఆశ్రమానికి విచ్చేయవా స్వామి. నీరాకే మాకు నయనానందం, హృదయాభిషేకమే ఘన స్వాగతం. ఓ రామచంద్ర శ్రీరామచంద్ర. మనసు రథములో ఊరేగు స్వామి రామచంద్ర. రంగరించేవు బంధాల నిన్ను శ్రీరామచంద్ర. మనసు రథములో ఊరేగు స్వామి రామచంద్ర. రంగరించేవు బంధాల నిన్ను శ్రీరామచంద్ర. తనువుకెన్న బంధాలు ఉన్న రామ భక్తి ఒకటి ఉత్తమ బంధం రామయ్య. రథములో ఊరేగు స్వామి రామచంద్ర. రంగరించేవు బంధాల నిన్ను శ్రీరామచంద్ర. నీవు నిలిచి ఉన్న నేలను ధామం, శ్వేత శోభితం చేసే సుగుణాల ధామా. సృష్టి లయ స్థితి సురుల ఎదల దృష్టి నీ అందే కాదా సీతారామా. నీ భక్తుల ఎదలు అయోధ్య చేసి శశికందని కాంతి మాలో నింపేవా. జీవకోటికి నువ్వే ప్రత్యక్ష దైవం, నీ అభయ భవ్యమే నిర్మలానందం. సత్య సందాత ఏకపత్ని వ్రత నీ పాద పద్మమే మాకు శరణము. సత్య సందాత ఏకపత్ని వ్రత నీ పాద పద్మమే మాకు శరణము. మానసమందు స్మరింపు మనసా రామ స్మరణ కన్న మిన్నయున్నదా రామా. మనసు రథములో ఊరేగు స్వామి రామచంద్ర. రంగరించేవు బంధాల నిన్ను శ్రీరామచంద్ర. మనసు రథములో ఊరేగు స్వామి రామచంద్ర. రంగరించేవు బంధాల నిన్ను శ్రీరామచంద్ర. తనువుకెన్న బంధాలు ఉన్న రామ భక్తి ఒకటి ఉత్తమ బంధం రామయ్య. రథములో ఊరేగు స్వామి రామచంద్ర. రంగరించేవు బంధాల నిన్ను శ్రీరామచంద్ర. రామ శ్రీరామ, నీ రాకతో మా ఆశ్రమం పావనమైంది స్వామి. సతీ సమేతంగా విచ్చేసి మా జన్మను సార్థకం చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీ మనసును నేను తృప్తిపరిచేదెలాగో బోధపడ్డం లేదు స్వామి. గుహమునీశ్వర, ఆత్రపడిదవేళ తృప్తనేది మనసుకుంటుంది, బాహ్య సుఖాలకు కాదు. మీ భక్తే మాకు మహాతృప్తి. భక్తుల అమోఘమైన విశ్వాసమే మా బలం. భక్తికి మించిన శక్తి లేదు. మీ భక్తకోటి యావత్తు ప్రతి క్షణం దైవ చింతనతో, నిత్యారాధనతో, మహాభక్తితో ధ్యానించి మమ్మల్ని మీ దరికి రప్పించుకుంటారు. అదే మీ భక్తికున్న మహాశక్తి. ప్రతిఫలాపేక్ష ఆశించని మీ వంటి భక్తులంటే మాకెంతో ఇష్టం. చింతించకు గుహ, నువ్వు భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తాను. అదేమీ గొప్పతనం సుగుణాల శీలం. కానీ గోరంతను కొండంతను చెయ్యడం మానవ నైజం. అయినా కొండంత మీకు గోరంత సేవైనా చెయ్యగలనా స్వామి? మీ కరవింజామర విసిరే ఒక్క విసురుగాలిని కూడా మేం మరువలేం. అవి మా హృదయాల్ని తాకగలవు. చాలు స్వామి, చాలు. ఈ జన్మకిది చాలు. సీత, 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 నీ మనసులో ఏదో సందేహం నీ మౌనంలో తొణికిసలాడుతోంది. నివృత్తి చేసుకొనుటకు నీకు ఇబ్బంది లేదుగా? స్వామి, నా మౌనంలోని తొణికిసను చూసిన మీరు నా మనసులోని భావనను తెలుసుకోలేరంటే ఎలా నమ్మగలను?
భావనను గ్రహించుట చమత్కారమైనా నీ నోటి వెంట ఆ వర్ణాలను వినాలను ఉంది. చెప్పు, ఏమిటా మజిలీ? స్వామి, గుహుడి వంటి మహాభక్తులను చూస్తే అద్భుతమనిపిస్తుంది. ఇలాంటి భక్తులెందరో లోకంలో మీకున్నారు. లోకంలో ఉన్న మీ భక్తులందరినీ కలుసుకోవాలంటే వారి దగ్గరికి మీరు రావాలి. అదే మీరు అయోధ్యలో ఉంటే వీలు పడదు. అన్ని దిక్కులా వ్యాపించి ఉన్న మీ భక్తుల దర్శనార్థం మీరు వనవాసమనే లీలా ప్రక్రియతో భక్తులను కలుసుకుంటున్నారనుకుంటున్నాను. వాస్తవమేనా? వాస్తవాన్ని చక్కగా చెప్పావు సీత. అంటే వనవాసము కూడా లోక కళ్యాణమేనా స్వామి? అవును. గోగుల్లో గోగుల్లో భక్తుని కోర్కే సఫలం చేసే కౌసల్యాసుతుడు. గోగుల్లో 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 భక్తుని కోర్కే సఫలం చేసే కౌసల్యాసుతుడు. గోగుల్లో 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 రాముణ్ణి సేవించేనమ్మ గుహుడు వినమ్రతతో. గోగుల్లో 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 గుహుడి భక్తి శ్రద్ధకు మెచ్చి రాముడు వరఫలమిచ్చే. గోగుల్లో 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 గుహుడి భక్తి శ్రద్ధకు మెచ్చి రాముడు వరఫలమిచ్చే. గోగుల్లో 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 గుహుడి ఆతిథ్యము రాముడు ప్రీతిగా తలచేనమ్మో. గోగుల్లో 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 గుహుడి ఆతిథ్యము రాముడు ప్రీతిగా తలచేనమ్మో. గోగుల్లో 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 సీతమ్మెంతో ఆనందించే గుహుడి వినయానికే. గోగుల్లో 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 సీతమ్మెంతో ఆనందించే గుహుడి వినయానికే. గోగుల్లో 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 లక్ష్మణుడు ఆలకించే రామ కీర్తనలెన్నో. గోగుల్లో 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 లక్ష్మణుడు ఆలకించే రామ కీర్తనలెన్నో. గోగుల్లో 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 అతిథి మర్యాదలెన్నో అనేకం చేసేనే. గోగుల్లో 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 అతిథి మర్యాదలెన్నో అనేకం చేసేనే. గోగుల్లో 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 సీతారాములు సంతసించే గుహుడేమో పులకించే. గోగుల్లో 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 సీతారాములు సంతసించే గుహుడేమో పులకించే. గోగుల్లో 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 రాముడు ఎంతో ప్రేమగా పలుకులు పలికేనమ్మో. గోగుల్లో 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 రాముడు ఎంతో ప్రేమగా పలుకులు పలికేనమ్మో. గోగుల్లో 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 గుహుని వంటి శిష్యుడు లేడని కొనియాడేనమ్మో. గోగుల్లో గోగుల్లో గుహమునీశ్వర, నీ భక్తి శ్రద్ధలకి అతిథి సేవలకి పులకించిపోయానయ్యా. భువిలో నీ వంటి భక్తుడు నాకుండడం నాకు మహదానందంగా ఉంది. వనవాసకాలం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో నీ దగ్గరికి మరోసారి వస్తాను. సెలవిక మునీశ్వర. శ్రీరామ, నీ పలుకులో ప్రేమ అమోఘమయ్యా. భక్తులపై మీరు చూపించే వాత్సల్యం జన్మ జన్మలను సమ్మోహనపరుస్తుంది. నీ నామమే మధురం, నీ మనసు బంగారం. వెళ్ళిరా స్వామి, మరలా మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను దీవించు. అభీష్ట సిద్ధిరస్తు. గోగుల్లో గోగుల్లో వనవాస
తిరుగు ప్రయాణంలో మరడవస్తానన్న రాముడు రాలేదేమిటి? వనవాసం ముగిసింది. రోజులు గడిచాయి, పక్షాలు గడిచాయి, మాసాలు గడిచాయి. అయినా రాముడు రాలేదు. నన్ను మరిచాడా? మాట మరిచాడా? ఒకే బాణం ఒకే మాట అన్న రాముడి పలుకు అసత్యమాయన. అబద్ధమాడి రాముడు అయోధ్య చేరెనా? రాముడు చూడలేని తనువు నాకెందుకు? మానసిక ఆనందాన్ని పొందలేని నేను బ్రతకడమే వ్యర్థం. ఈ క్షోభ కంటే ఆత్మత్యాగమే నాకు శరణ్యం. ఓయమ్మలాల మాయమ్మలాల వనవాస పర్వం ముగిసిపోయేనే. ఓయమ్మలాల మాయమ్మలాల రాముడి కోసం గూడు వేచేనే. ఓయమ్మలాల మాయమ్మలాల ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రాడే, వస్తాడో రాడని దిగులు చెందుతుండే. అయ్యో రాముడి మాటలు నీటి రాతలా, నా గుండె మంటలు చల్లారేదెలా. నింగినేల సాక్షి గుడి గుండెలో నిండుకుంది సందేహం మదిలో. రాముణ్ణి చూడలేని బతుకెందుకిదని అగ్ని పరీక్షే ఇంకా దిక్కని ఆత్మత్యాగము చెయ్యడానికి సిద్ధమాయనమ్మ భక్తుడు గుడు. ఓయమ్మలాల మాయమ్మలాల సిద్ధమాయనమ్మ భక్తుడు గుడు. ఓయమ్మలాల మాయమ్మలాల ఒళ్ళు జలధరింపులేనమ్మ తుమ్మెదియాలో, చూస్తే గుండె జారిపోయేనమ్మ తుమ్మెదియాలో. నాయన్న ఒళ్ళు జలధరింపులేనమ్మ తుమ్మెదియాలో, గుడి భక్తి అనంతము తుమ్మెదియాలో. నాయన్న ఈ ఘోరము నా పేదెవరు తుమ్మెదియాలో, గుడి భక్తి అనంతము తుమ్మెదియాలో. నాయన్న ఈ ఘోర నా పేదెవరు తుమ్మెదియాలో. హనుమ, స్వామి, గుహుని ఆత్మత్యాగాన్ని నివారించు. నేనొస్తున్నానని చెప్పు. నమ్మ రామభద్రుడు. గుహమునీశ్వర, ఏమిటి కఠోర నిర్ణయం? బ్రహ్మహత్యా పాతకం కంటే ఆత్మహత్యా పాతకం మహాపాపం మీకు తెలీదా? సంపన్నమైన జ్ఞానులు ప్రపంచంలో ప్రతి వాటికి సమయం సందర్భం ఉంటాయని మీకు తెలియంది కాదు. హనుమ, రాముని మనసులో స్థానం కోల్పోయిన నేను సమయం కోసం వేచి ఉండడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే ఈ చర్యకు సిద్ధపడ్డాను. మీరు పొరపడ్డారు, అవివేకంగా ఆలోచించారు. రాముని నిందించడం సబబు కాదు. కిరణాలెన్నున్న సూర్యుడు ఒక్కడే, భక్తులెందరున్నా భగవంతుడొక్కడే. భగవంతుడైన శ్రీరాముడి మనసులో మీ స్థానం ఆకాశం లాంటిది. సమయం కోసం వేచి చూడడం మన విధి. శ్రీరాముడు త్వరలోనే మీ దగ్గరకొస్తున్నాడు. అది చెప్పడానికే నన్ను పంపించాడు. హనుమ, ఈ తొందరపాటు చర్యకు బాధపడుతున్నాను. ఆవేశం ముందు జ్ఞాన సంపదలెన్ని ఉన్నా అవి తుడిచిపెట్టుకుపోతాయి. రాముణ్ణి చూడ్డం కంటే పుణ్యం ఏముంది? రామచంద్రుని క్షమాభిక్ష కొరతాను. నీ రాక నాకెంతో ఆనందదాయకం. నీవు కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. అదే నా కోరిక. మన్నించు. గోగుల్లో గోగుల్లో ఆంజనేయుడు చెప్పినట్టు రాముడు వచ్చాడే. గోగుల్లో 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 ఆంజనేయుడు చెప్పినట్టు రాముడు వచ్చాడే. గోగుల్లో 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 నీ వంటి భక్తుడు లేడని గుహుని మెచ్చుకుండే. గోగుల్లో గోగుల్లో
గోగుల్లో గోగుల్లో గుడికి అభయమిచ్చి పునీతుని చేసిండే గోగుల్లో 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 గుడికి అభయమిచ్చి పునీతుని చేసిండే గోగుల్లో 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 గుడు ఎంతో ఆనందించి పరవశుడయ్యాడే గోగుల్లో 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 గుడు ఎంతో ఆనందించి పరవశుడయ్యాడే గోగుల్లో 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 రాముడేమో అయోధ్యకు పయనమైపోయాడే గోగుల్లో 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 రాముడేమో అయోధ్యకు పయనమైపోయాడే గోగుల్లో 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 కొంతకాలం ఆంజనేయుడు గుడి వద్ద నుండే గోగుల్లో 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 కొంతకాలం ఆంజనేయుడు గుడి వద్ద నుండే గోగుల్లో 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 గుడి కొలువు కాలం తీరుగా గుగుడుగా మారే గోగుల్లో 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 గుడి కొలువు కాలం తీరుగా గుగుడుగా మారే గోగుల్లో గోగుల్లో అవి చూపే ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో గుగుడు గ్రామాన ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో గుగుడు గ్రామాన ఉయ్యాలో పదారెల్ల బాలుడు ఉయ్యాలో కొండయ్య ఉన్నాడే ఉయ్యాలో పదారెల్ల బాలుడు ఉయ్యాలో కొండయ్య ఉన్నాడే ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో మేకల కాపరిలే కొండయ్య ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో మేకల కాపరిలే కొండయ్య కొండయ్య మేకల్ని తోలుకొని పోయి చక్కగా వాటిని మేపుతున్నాడమ్మా చక్కగా వాటిని మేపుతున్నాడమ్మా మాటరాని ఆ మూగ జీవాలని ఎంతో ప్రేమతోన పెంచేయడమ్మా ఎంతో ప్రేమతోన పెంచేయడమ్మా కొండయ్య పలుకుని పెంపుడు జీవాలు పసిగట్టి మరి నడిచేనమ్మా పసిగట్టి మరి నడిచేనమ్మా ఒక్క జట్టుగా నడిచే ఐకమత్యాన్ని అందరికీ అవి చూపేవమ్మా అందరికీ అవి చూపేవమ్మా ఏమి బాలుడమ్మా కొండయ్య ఎంత నేర్పరమ్మా కొండయ్య ఏమి బాలుడమ్మా కొండయ్య ఎంత నేర్పరమ్మా కొండయ్య మంచి కాపరమ్మా కొండయ్య మనసు తెలిసినోడు కొండయ్య మంచి కాపరమ్మా కొండయ్య మనసు తెలిసినోడు కొండయ్య ఓయమ్మలాల మాయమ్మలాల సూర్యుడు నడి నెత్తినున్నాడే ఓయమ్మలాల మాయమ్మలాల సత్తువంతలాగేసుకుంటుండే ఓయమ్మలాల మాయమ్మలాల కొండయ్యకు దాహమది కామాయే చుక్క నీరు కోసం చుట్టూ చూస్తుండే కొండయ్య కొండెక్కి చుట్టూ చూడగా అల్లంత దూరంలో బావి కనిపించే పశువుల నొదిలి దగ్గరలోనున్న బావి చెంతకు కొండయ్య చేరే బావిలోన దిగి
నీళ్లు తాగబోతే దగదగమంటూ బావి మెరిసేని భయపడిపోయి కొండయ్యాదిరే బావిలోన పీర్లు ధ్వనులు వినిపించే ఓయమ్మలాల మాయమ్మలాల బావిలోన పీర్లు ధ్వనులు వినిపించే ఓయమ్మలాల మాయమ్మలాల ఎంతైనా పులి పులేరా, నా పులిని కట్టడం మీ వల్ల కాదు. ఇంకా ఆట అయిపోలేదురా. అబ్బా పుట్టకోసం కాదు, ఉండే 3 మేకలతో నువ్వేం చేస్తావురా? ఏరా కొండయ్య, ఏంటి పరిగెత్తుకుంటొచ్చావు? పూలొచ్చి నీ మేకలు తినిందా ఏంటి? కాదన్నా. మరెందుకు పరిగెత్తావు? బావి మాట్లాడుతుందన్నా. నీకు పిచ్చిగాని పట్టిందేట్రా? బావి మాట్లాడటం ఏంటి? పిచ్చి కాదన్నా, నేను చెప్పేది నిజమన్నా. బావి దగ్గరికి వెళ్దాం రండన్నా. దెయ్యంగాని పట్టిందేట్రా నీకు? బావి మాట్లాడుతుందా? ఎడ్డూరంగా ఉందా? నిజం స్వామి, బావిలో పీర్లున్నాయి. ఒరే, అందులో నీళ్లు కూడా ఉన్నాయిరా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అది ఎండలేదు నీడలేదు, అప్పటికి ఇప్పటికి ఒకే నీటి మట్టం. మాకు కనిపించిన పీర్లు నీకు కనిపిస్తాయిరా? పోరా పో, కూలి గీతం ఆడాల. ఈడికి ఎర్రి పట్టింది. బావిలో పీర్లున్నాయమ్మా, తీసుకొద్దాం రా అమ్మా. పీర్లేమిట్రా, మన మేకలేయి. అమ్మా, బావి పిలుస్తుందమ్మా. ఏం మాటలు రావి, ఉండు నాయనా, దిష్టి తీస్తాను. ఓయమ్మలాల మాయమ్మలాల కొండయ్య విషయాన్ని ఊరంతా చెప్పాడే ఓయమ్మలాల మాయమ్మలాల. ఓయమ్మలాల మాయమ్మలాల ఎవరు నమ్మక ఎగతాళి చేస్తుండ్రే ఓయమ్మలాల మాయమ్మలాల. పీర్లేమిటని పిచ్చి పట్టిందని ఊరంతా నమ్మలే విషయాన్ని. రోజు రోజుకు గుబులు అధికమాయే కొండయ్య కలలో పీర్లు వస్తున్నాయి. శరీరము సడలే ఆరోగ్యము చెదిరే బక్క చిక్కగా బిక్క చచ్చిపాయే. కన్నవారు కలత చెందినారమ్మ, కొండయ్యను చూసి కృంగినారమ్మ. అంత్రాలు తంత్రాలు తాయెత్తులెన్నో కట్టిన కోలు కోలే కొండయ్య ఓయమ్మలాల మాయమ్మలాల. ఓయమ్మలాల మాయమ్మలాల కొండయ్య ఊపిరి కడకు చేరేనే ఓయమ్మలాల మాయమ్మలాల. కొడుకు తీరు చూసి తల్లి బోరుమనే ఓయమ్మలాల మాయమ్మలాల. ఏమి గండమో ఏమి ఘోరమో ఎవరు ఈ బాధ తీర్చేరు మరి. పడిరమ్మ గూగుడు ప్రజలు కొండయ్యకొచ్చిన ఆపద చూసి. ఊరంతా కొండయ్యను చూసి జాలి పడిరమ్మ బాధపడ్డారమ్మా. కొండయ్య మాటలు నిజమేమోనని అందరూ కలిసి మాట్లాడుకుంటుండ్రు. బావి దగ్గరికెళ్ళి ఏంటో చూద్దామని ఊరు జనులు కలిసి కట్టుగా కదిలేరు ఓయమ్మలాల మాయమ్మలాల. ఊరి జనులు కలిసి కట్టుగా కదిలేరు ఓయమ్మలాల మాయమ్మలాల. గోగుల్లో గోగుల్లో జనులంతా గుంపుగా కదిలి బావి దగ్గరికొచ్చే. గోగుల్లో 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 జనులంతా గుంపుగా కదిలి బావి దగ్గరికొచ్చే. గోగుల్లో 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 బావిలోకి దిగి జనులు మాట్లాడుతున్నారే. గోగుల్లో 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 మీరు దయ్యమా దైవమా అని అడిగినారమ్మో. గోగుల్లో 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 మీరు దయ్యమా
ఆ ఓయమ్మలాల మాయమ్మలాల తప్పెట్ల అడుగుతో డప్పుల మూతతో ఓయమ్మలాల మాయమ్మలాల వేడుకతో నా మొహరం దినమున ఓయమ్మలాల మాయమ్మలాల బావి దగ్గరకొచ్చి పూజలెన్నో చేసి స్వామిని రమ్మని వేడేరు ప్రజలు. తళతళ మెరిసేటి తరంగాల మధ్య పెల పెలమని పైకి లేచేనమ్మా. పంచలోహ తీర్లు పైకి రాగానే పల్లె పడుచులు మొత్తం తొంగి చూసిరమ్మా. బంగారు వర్ణాల కాంతితో బావంతా మెరిసిపోయేనమ్మ. బీజాక్షరాల బీజము గూగుడిని చేసే పుణ్యక్షేత్రము ఓయమ్మలాల మాయమ్మలాల. గూగుడిని చేసే పుణ్యక్షేత్రము ఓయమ్మలాల మాయమ్మలాల.